వర్షాల సీజన్ స్టార్ట్ అవ్వడంతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పలువురికి వజ్రాలు దొరికినట్లు, వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తమ ఫేట్ టెస్ట్ చేసుకునేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వెతుకులాట మొదలుపెట్టారు. భారీ వర్షాలు, ఈ సైక్లోన్లు పోటు టైంలో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ టైంలో అలలతో పాటు ఇసుక, పలు రకాల సముద్ర జీవాలు, ద్రవ ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులు కూడా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. పూర్వం కోటలు, పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్ టైంలో బయటపడుతుంటాయని వారి వర్షన్. గతంలో తుఫాన్ వచ్చినప్పుడు కొనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో పురాతన సిల్వర్ కాయిన్స్ దొరికాయి. ఉప్పాడ తీరంలోని మంగళదిబ్బ ప్రాంతంలో పలుమార్లు బంగారం లభ్యమైన సందర్భాలు ఉన్నాయి. అల్పపీడనాలు, తుఫాన్లు సంభవించిన సమయాల్లో కెరటాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో కలిసిపోయిన బంగారు వస్తువుల ముక్కలు ఒడ్డుకు కొట్టుకొస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్ తుఫాన్ కారణంగా ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మత్స్యకారులు, స్థానికులు గత 2 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వెతుకులాట కొనసాగిస్తున్నారు.